ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టర్ కథని పాత్రలుగా మలిచి ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి? ఘాటీలని కథలోకి తీసుకురావటం. ఘాట్లు ఘాటీలవి వచ్చే తరాలవి. ఈ కథ నేను మొన్నబడన్నాను, అది చాలా సహజంగా ఉందండి. యాక్చువల్ వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది యాక్చువల్గా. ఆవిడ రిపీటెడ్ గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్ లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. అనుష్క గారి సినిమా చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయని. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తా ఉంటే saw that everything is right and immediately I turned to that and to just leave that moment. అండి, ఘాటీ సినిమాకు ఒక ఊపిరి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక సోదు ఉంది. దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారు. ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి, ఒక ప్రైడ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక వాళ్ళ ప్యాక్ ఒక లీడర్ లాగా ఉండాలండి. మీరు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జస్ట్ వెయిటింగ్ ఫర్ 5th అండి. పూర్తిగా ఈ ప్రయాణం పూర్తయ్యేది 5వ తారీఖు అండి. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూత్తులు గాని. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. 2-3 సార్లు చెప్పుంటానేమో స్పెషల్ టచ్ అని, బట్ 100% ఈ ప్రోగ్రామ్ మాత్రం స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టరు కథని పాత్రలుగా మలిచి, పాత్రలన్నిటి వెనకాతల తను కూడా పరిగెట్టి, పాత్రలను పరిగెత్తించి, తను నమ్మిన దాన్ని ప్రజల చేత, ప్రేక్షకుల చేత నమ్మించడానికి పడ్డ ప్రయాసం ఉన్నదే, అది జీవితకాలపు ప్రయాస. ఎందుకంటే దాని ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా ఒక సిన్సియర్ కన్విక్షన్ ఉన్న రైటర్ కావడమే ప్రాబ్లము. అందుకని ఆయన సినిమాలన్నీ కూడా హెవీ ఎక్స్పీరియన్సెస్ని ఆయన మోస్తూ ఆ సినిమాలను మనకి తీసుకొచ్చి మన ముందు పెట్టి మన చేత శభాష్ అనిపించుకునే ఒక ప్రక్రియ ఉంది. అది చాలా తక్కువ మంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సాధించగలిగిన ఒక అచీవ్మెంట్గా నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. అటువంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరే క్రిష్ జాగర్లమూడితో ఇప్పుడు ఉన్నాం. ఎల్లుండి ఆయన లేటెస్ట్ ఫ్లిక్ రిలీజ్ కాబోతోంది ఘాటీ. ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడుతున్న మాటలే మీరు అందరు కూడా ఎంజాయ్ చేయండి. సార్ నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చాలా ఒత్తిడిలో, చాలా ప్రెషర్లో ఉండుంటారు కదా. ఇంకంతా దిగిపోయిందండి. కాపీలన్నీ పంపించేసాము, సినిమా చూసుకున్నాము, సంతోషంగా ఉన్నాము, మీతో మాట్లాడుతున్నాం. అంతేనా? అవును. వెరీ గ్లాడ్ అండి, వెరీ గ్లాడ్. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి రిలీఫ్ లో ఉండడం అన్నది చాలా రేర్ గా జరిగే ఒక ఈవెంట్. అంటే పక్క ప్రణాళికతో ఉన్నాము, అట్ ద సేమ్ టైమ్ రాయటం దగ్గర నుంచి రిలీజ్ దాకా. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఎస్ ఎస్. అంటే మీరు మీ సినిమాలన్నీ కూడా, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఇమోషన్ క్యారీ చేసేయండి అన్ని సినిమాలు కూడా. అవును సార్. అంటే ఎవరు కూడా డేరింగ్ గా బయటకు వచ్చి క్రిష్ చెత్తగా తీసేయడని అనే ధైర్యాన్ని మీరు ఎవరికి ఇవ్వలేదు సార్. అంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రచయితగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కూడా కథా రచయితగా మీరు మీ పాటలు మీరు పడుతుంటారు కాబట్టి, అందులో ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి రచయితగా? ఘాటీలని కథలోకి తీసుకురావటం. చింతకింది శ్రీనివాసరావు గారు ఈ కథ చెప్పారండి. మన తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 నుంచి 150 కేజీ వరకు సరుకులు మోస్తూ ఉంటారు. వీళ్ళకి తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయండి. వీళ్ళకి చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి. బయటికి చాలా చిన్నగా కనిపిస్తున్న జనాలండి. యాక్చువల్ గట్టి మనుషులు, గట్టి మనస్తత్వాలు అన్నమాట. వీటన్నిటిని రంగరించి ఆయన ఒక కథ చెప్పారు. దీన్ని తెర మీద తీసుకురావటం అనేదే చాలా ఎక్సైటింగ్ ప్రక్రియ అండి. ఎందుకంటే చాలా కొత్త ప్రపంచం అది. మనం ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్స్,
చూడని జీవన విధానం అండి యాక్చువల్గా, వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నమాట. వీటన్నిటిని తెరకెక్కించడం అనేది పెద్ద, అది ముందు రాయటం, స్క్రిప్ట్ ఫార్మాట్లో తీసుకొచ్చుకోవటం, దాన్ని అఫ్కోర్స్ వీ వాంట్ టు డూ ఏ నైస్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారండి. ఈ కథ దొరకటం, దాన్ని కూర్చటం, మీ దగ్గర తీసుకురావటం అనేది ప్రతిదీ కూడా ఒక ఎక్సైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ ప్రక్రియ అండి. ఓకే, అంటే కథగా మనం మాట్లాడుకుంటే వాతావరణాన్నే మీరు ఎక్కువ నమ్మారు, ఆ కథ జరిగిన వాతావరణాన్ని ఎక్కువ నమ్మారు కథ కన్నా. కథే అండి అది. ఈ కథ నేను మొన్నబడి అన్నాను, చాలా సహజంగా ఉందండి యాక్చువల్, వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది యాక్చువల్గా, ఎవరు చెప్పకుండా ఉంది. ఎప్పుడెప్పుడు పేలదాం, ఎప్పుడెప్పుడు తన కథ చెబుదామని ఒక వాల్కంలాగా పేలడానికి సిద్ధంగా ఉన్న కథ అండి. సో ఒక మనిషి కథ ఉంటుంది, ఒక సమాజం కథ ఉంటుంది, దాంతోపాటు ఇది సబ్ ప్లాట్ అండి. మనం ఈ కథలో ఇది ఉంటూ, ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది కూడా ఉంటుంది, దాంతోపాటు అనేకమైన విషయాలు ఉంటాయండి. మీరు అది ఈ శుక్రవారం చూడబోతున్నారండి. అదే అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూసాను సార్, వందే కృష్ణం, జగద్గురు కానీ, వేదం కానీ, అన్ని సినిమాలు నేను తరోగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ లోనే ఆ కథ జరుగుతున్నది, అది ఎటు పారిపోదు, మీ చేతిలోనే ఆఖరి వరకు పట్టుకుని చెప్తారు కదా మీరు. ఊరికే స్క్రీన్ వెర్షన్ ఉంటుంది అనుకోండి. కానీ ఒరిజినల్ స్క్రీన్ నెరేషన్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే సార్, ప్రతి సినిమాలోని సబ్ ప్లాట్ ఏదున్నా ఇంటర్మిటెంట్గా వచ్చే ప్లాట్స్ అక్కడక్కడ వచ్చినా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఒక ఫైట్ అగెన్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక విలను, వాడి మీద తిరగబడ్డం, ఇదేగా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం అంతా ఉంటుందండి. దాన్ని మనం ఇంకెంత అందంగా చెబుతాం. ఇప్పుడు మనిషి శరీరం అంతా ఉంటుంది, దానికి ఎలాంటి బట్టలు దొరుకుతాం, దాన్ని ఎలా కాపాడుకుంటాం, దానికి ఎలా వస్తాం అన్నీ ఉంటాయి కదండి. ఇది కూడా కనీస శరీరం అనేది కావాలండి మన కథ. ఒక కథా వస్తువు తీసుకున్నప్పుడు కనీసం ఉండాలండి. ఆ కనీసం ఉంటూ దాని చుట్టూ ఏం చెప్పగలమో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదే అంటే తప్పదంటారా? కాదండి, అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఒక కథ చెప్తున్నాం, అందులో ప్రేమ అనేది వస్తుంది. అరే ప్రతి సినిమాలో ప్రేమ ఉందని చెప్పలేం కదండి. అదేవిధంగా ఇది అవసరం అన్నమాట. అది అంటే నిజంగా జరుగుతున్నాయి చెప్పినప్పుడు అవి చూపించాల్సి వచ్చింది. అయ్యో వేరే సినిమాలో చూపించాం, ఇది చూపించకూడదు అనకూడదు. బట్ దాన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నాం, దానిలో ఎవరు టచ్ చేయని ఎలా చేస్తున్నాం అనేది కూడా చూడాలండి. గమ్యం సినిమా ఉంది, అంతమంది అనేకమైన ఉన్నాయి అలాంటి కథలు, చాలా వచ్చింది. నేను నా పందాలో చెప్పడం జరిగిందండి. అందులో ఏమైనా మీరు చూడండి, అందులో చిన్న ఫ్యాక్షన్ గురించి ఒక టచ్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఒక అడవిలో జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నా పందాలో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తామండి. సర్వం బాణచిష్టం అన్నారండి, అన్ని చెప్పబడినవి, మనం దాన్ని కొత్తగా ఎలా చెప్దామని చూసుకుంటామండి. అంటే మీ దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు 100% కృష్ణ సినిమా అనగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి, తెలియని ఒక లవ్ ఉంటుంది. సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు కృష్ణ సినిమాకి చిన్న లవ్ యాడ్ అవుతుంది. ప్రపంచం ఉందండి ఇందులో, కొత్త ప్రపంచం, కొత్త వ్యక్తులు, కొత్త క్యారెక్టర్స్. అవి రాగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి, కొత్త డ్రామా ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఒకేలాగా ఉంటుందండి. అది కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనం ట్రై చేసేది అదండి యాక్చువల్. అంతేలేండి. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.